హాయ్ అండి. దొండకాయ ఫ్రైకి నూనె కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్కలు. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనిలో కారం జీలకర్ర పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కనిద్దాం. వేడెక్కిన తర్వాత ఇవి వేయించుకుందాం. చూస్తారా, నూనె కాగింది కదా, కాగినాక వేయించుకోవాలి. చూసారా, ఇలా వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇలా బ్రౌనిష్గా ఎగిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఉన్నాయి కదా, ఇవి కూడా అలాగే వేయించుకోవాలి. కొంచెం టైం పట్టేది, కానీ చాలా ఓపికగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దానిలోకి కారం చేసుకుందాం. ఈ ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. 1/4 కేజీ దొండకాయలు నేనైతే ఒక 10 వరకు తీసుకున్నాను. ఇది కొంచెం మాడకుండా వేయించుకోవాలి, నూనె లేకుండా. అందులోనే నూనె వేసుకుందాం. చాలా బాగుంటుంది కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఈ నూనెలు చిట్పట అనేలోపు మిరపకాయలు కూడా వేడెక్కిపోతాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, చల్లారి పెట్టుకున్నాం. రెండోసారి వేసిన దొండకాయలు కూడా వేగిపోయింది. కూర ఎక్కువ అవ్వదు, కానీ కూర టేస్ట్ ఉంటుంది. అన్నం అయితే కలుస్తుంది, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు తినే కంటే ఇప్పుడు తింటే బాగుంటుంది కదా. ఎప్పుడు ఆయిల్ లేకుండానే తిని అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఫ్రై కూడా వేగిపోయింది. ఆయిల్ ఎక్కువ ఉంటుందని ఏమీ అనుకోవసరం లేదు. దొండకాయ ఆల్రెడీ ఆయిల్ పీల్చుకోదు. దొండకాయలు ఆయిల్ పీల్చుకోవాలన్నమాట. తీసేది. ఇప్పుడు ఈ కూరలోకి సరిపోయిన పల్లీలు వేసుకుందాం. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటాను నేను. మీరు కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్లో వేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసి ఇవి ఇందులో వేసుకున్నాం కదా, బాండీలో వేసుకున్నాం. వేసేసి కొంచెం పెట్టిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను. ఇందులో కొంచెం పచ్చికరివేపాకు వేసుకుని ఇవి వేడున్నాయి కదా, బాగా ఈ వేడికి ఆ కరివేపాకు వేగిపోతుంది. వేసుకున్నాం. దీంతో పాటు కొంచెం పచ్చికరివేపాకుని డ్రై చేసుకున్నాం. డ్రై చేసింది కూడా వేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మిక్సీ చేద్దాం. కారపొడి నలిపిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా వెల్లుల్లిపాయలు వేసుకుందాం.
ఈ వెల్లుల్లిపాయలతోనే మంచి టేస్ట్, మంచి స్మెల్ కూడా వస్తుంది. చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది. దీనిలో పసుపు వేస్తుంది కొంచెం. కొంచెం టైం పడుతుంది కానీ బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ. మీరు కూడా ట్రై చేయండి. నేను కారపొడి వెల్లుల్లిపాయ వేసేటప్పటికి ఇలా కొంచెం పొడిగా కాకుండా ముద్దగా అయిపోతుంది. అయినా ప్రాబ్లం లేదు, తిప్పేస్తే కర్రీ ముద్ద విడిపోతుంది అనమాట. ఎండుమిర్చి కారం కదా, మనం నువ్వులు వేసేటప్పటికి కారం వేసారా అన్నట్టు అనిపిస్తుంది. ఆయన మంట అయితే బాగానే ఉంటుంది ఎండుమిర్చి కాబట్టి. చూసారా ఆయిల్ ఏమి లాగదండి. డీప్ ఫ్రై చేసినవి ఏవి ఆయిల్ లాగవు, లూజ్గా వదిలేస్తాయి. ఫస్ట్ లాగినట్టు అనిపించిన తర్వాత వదిలేస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. చాలా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా రసం ఉంటే ఇంకా సూపర్. ఉలవ చారుతో ఇంకా బాగుంటుంది దీని కాంబినేషన్. ఉలవ చారు ఈ కర్రీ అయితే. నా ఛానల్ లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.